అటు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుపై ఓ పేషెంట్ దాడి చేశారు. మదనపల్లి మండలం రాజానగర్కు చెందిన దుర్గాప్రసాద్ విషం తాగడంతో 4 రోజుల కిందట కుటుంబీకులు రుయాకు తీసుకొచ్చారు. అతనికి ఏఎంసీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శనివారం నాటికి కోలుకున్న అతనికి రాత్రి అట్రాసిన్ అనే ఇంజెక్షన్ వేశారు. అప్పటి నుంచి మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిలా ప్రవర్తించాడు పేషెంట్ దుర్గాప్రసాద్. ఏఎంసీ వార్డులో స్టాఫ్ నర్సు యశోద విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు ఇంజెక్షన్లు వేసి నర్సు తన కుర్చీలో కూర్చున్నారు. ఆ సమయంలో దుర్గాప్రసాద్ వెనుక నుంచి సెలైన్ పెట్టే ఐవీ స్టాండ్ తీసి తలపై బలంగా కొట్టాడు. దీంతో నర్సుకు తీవ్ర గాయమైంది. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ ఘటనపై విచారణ చేపట్టారు. తొలుత వెస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చిన రోగికి మతి స్థిమితం లేదనే కారణంతో ఫిర్యాదు చేయలేదు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, తమకు రక్షణ లేకుండా పోతుందని ఆసుపత్రి సిబ్బంది ధర్నాకు దిగారు. చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక స్టాఫ్ నర్సు తన బాధ్యతలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయిజన్ కేసు, అతని కండిషన్ బాగాలేదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఆయన కండిషన్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అతను 2 రోజుల నుంచి నేను చంపేస్తాను, మేము పొడి చేస్తానని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తా ఉన్నా కూడా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈ రోజు బాధాకర విషయం, నేను ఐరన్ రాడ్తో ఏదైతే సెలైన్ రాడ్తో ఉందో ఆ రాడ్తో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈ రోజు ప్రాణాలతో బయటపడింది. ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళి కళ్ళుగా పగులుంటే ఆమె చనిపోయింటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్, ₹1 బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుడిని నాడు కాపాడినారు. నిజంగా రోయల్ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా, ఫ్యాన్లు తిరగకపోయినా, పక్కన ఏదైనా చెత్తబడి ఉన్న మొత్తం స్టాఫ్ నర్స్ ని బాధ్యత చేసుకొని వాళ్ళకే డేటా ఎంట్రీ ఆపరేటర్ పనులు ఇస్తున్నారు. వాళ్ళని ఆరోగ్యశ్రీ చూడమంటున్నారు. వాళ్ళే ఈ హాస్పిటల్ చేయాలా, మొత్తం స్టాఫ్ నర్సులు తప్ప మిగతా వాళ్ళకి ఎందుకు మొత్తం అంతా వార్డుల పైన ఏదైనా సరే లాస్ట్ స్టేషన్స్ తీసుకుపోయినా వాళ్ళపైన బాధ్యతలు చేస్తున్నారు. వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. స్టాఫ్ నర్సులు బాధ్యతగా వాళ్ళ ఒక్క ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. నిన్న 7 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సూపరింటెండెంట్ గారు వచ్చి పరామర్శించి పోయినా సరే ఆమె కలిసిన ట్రీట్మెంట్ ఏ సీనియర్ డాక్టర్ ఇంతవరకు చూడకపోవడం అనేది బాధాకరం. వాడికి పనిచేసే నర్సుకే ఆ లెవెల్లో జరిగితే రిమైనింగ్ ఎట్టుందంటే తీసుకెళ్లాలి. ఈ ఏదైతే సమస్యలు పరిష్కారం ఉన్నాయో ఆమెకు పూర్తిగా నయమైనంత వరకు గవర్నమెంట్ ఖర్చులతో ఇవ్వటమే కాకుండా ఆమెకు వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ బేస్ కాబట్టి ఆమెకి మెడికల్ లీవ్లు ఉండవు. ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని చెప్పి సూపరింటెండెంట్ గారు కోరుతున్నాం. మా డిమాండ్లు కన్నా పరిష్కరించకపోతే మేము కలెక్టర్ దగ్గరికి దృష్టికి వెళ్తాం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర స్థాయిలో సీఎం